ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము మే నెల 15వ తారీఖు 2026. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా, బైబిల్లో నాకు ఇష్టమైన వచనాల్లో ఇది కూడా ఒకటి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వాళ్ళు మనకి ఈ లోకంలో బహుశా ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం మనల్ని నిరంతరము శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉంటారు. ఈ ప్రపంచంలో ఏ ప్రేమ శాశ్వతం కాదు. మనం ఎవరి దగ్గర 100% 100% ప్రేమను పొందలేము అనేది జీవిత సత్యం. ఇప్పటికైనా మనం తెలుసుకుంటే మంచిది. మన ప్రేమైన వారు కూడా అన్ని సమయాలలో మనతో ఉండలేరు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ షరతులు లేనిది. దేవుని ప్రేమ నిత్యమైనది, విఫలం కానిది. మన పాపాలన్నిటినీ క్షమిస్తుంది, ఎల్లప్పుడూ మనకు ఉత్తమమైనది ఇస్తుంది. దేవునితో నడిచేవారు మరియు యేసుతో స్థిరమైన సంబంధాన్ని కొనసాగించేవారు ఈ ప్రేమను అనుభవించగలరు. ఇది సమస్యలు లేనప్పుడు కాదు, కానీ ఇది మంచి సమయాల్లో మరియు చెడు సమయాల్లో ఎల్లప్పుడూ ఉంటుంది. అది అనుభవించే వారికే అర్థం అవుతుంది. ప్రార్థిద్దామా? తండ్రి, ఈ లోకంలో మాకు శాశ్వతమైన ప్రేమ తండ్రి దొరకకపోవచ్చు, కానీ మీ ప్రేమ శాశ్వతమైనది. అది అనుభవిస్తున్న మాకు తండ్రి మీ యొక్క ప్రేమ యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. అంతేకాదు ప్రభువా, అర్థం చేసుకోవటానికి మా మనసు సరిపోదు. మేము అర్థం చేసుకున్నది చాలా కొంచెం, కానీ మీకున్న ప్రేమ మరి ఎత్తు, పొడుగు, వెడల్పు, లోతు, దానికి లిమిట్స్ లేని ప్రేమ. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించిన దానికి ప్రతిగా మేము మీకు ఏమీ ఇవ్వలేము, కానీ తండ్రి మీ మాట చొప్పున నడుస్తూ మీ యొక్క సువార్త సేవలో మీ యొక్క రాజ్య వ్యాప్తికి ఉపయోగపడుతూ మంచి పనులు చేసే కృప మాకు అనుగ్రహించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.